కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. వణికించిన హెలెన్ తుపాను. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అపార పంట నష్టం. చిన్న కమతాల సాగుపై హైదరాబాద్లో సదస్సు. సన్నకారు రైతులపై వివిధ దేశాలు దృష్టి పెడుతున్నాయన్న నిపుణులు. సిసిఐ ముఖం చాటేయడంతో పేట్రేగిపోతున్న వ్యాపారులు. మద్దతు ధర కోసం విలపిస్తోన్న పత్తి రైతులు. వరికి తెగుళ్ల బెడద. పంటపై ఆశలు వదులుకున్న కేసీ కెనాల్ ఆయకట్టు అన్నదాతలు. నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన చెరకు గానుగ. గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల విజ్ఞప్తి. తీర ప్రాంత జిల్లాలను హెలెన్ తుపాను వణికించింది. అపార పంట నష్టాన్ని కలిగించింది. హెలెన్ ప్రభావంతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వరి, పత్తి, కొబ్బరి, అరటి, కూరగాయ తోటలు ధ్వంసమయ్యాయి. ప్రచండ గాలులు, భారీ వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. మచిలీపట్నం వద్ద తీరం దాటిన హెలెన్ తుపాను భీభత్సాన్ని సృష్టించింది. కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ముప్పు తప్పిపోగా 3 జిల్లాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా అతి వేగంతో వీచిన పెనుగాలులకు లక్షల ఎకరాల్లో వరి పంట నేలకూలింది. అరటి, కొబ్బరి, కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. హెలెన్ తుపాను కారణంగా కోనసీమ కకావికలమైంది. విపరీతమైన గాలులకు జోరువాన తోడై పంటలు సర్వనాశనమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట, అయినవిల్లి, పి గన్నవరం మండలాల్లో కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది. ప్రచండ గాలులకు అరటి, కొబ్బరి చెట్లు ఊగిపోయి విరిగిపడ్డాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పోడూరు మండలాల్లో నష్ట తీవ్రత అధికంగా నమోదైంది. వేల ఎకరాల్లో వరి, అరటి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాకు తుపాను ముప్పు తప్పినా గుడివాడ డివిజన్ పరిధిలో మాత్రం వరి పంట నేలకూలింది. రైతులు వరి పొలాలను ఒబ్బిడి చేసుకునే సమయం, యంత్రాలతో కోసి నూర్పిడి చేసుకునే అవకాశం లేకుండా తుపాను ముంచేసింది. సర్వం కోల్పోయిన పంటల్ని చూసుకుని రైతులు బోరుమంటున్నారు. పూర్తి లాసేనండి. ఎంత లాస్ వస్తుంది, అసలు కోలుకోలేదు కండి. పాలు కూడా పోసుకోలేదు కదా, పూర్తి ఇక మట్టం అయిపోయినట్టేనండి. ఇప్పుడు వరకు ఎకరానికి 17-18 ఏళ్ళ దాకా ఖర్చు అయిందండి. చేలు ఇప్పుడు పాలు పోసిన దశలో ఉన్నాయండి. ఆల్రెడీ పొడుకున్నాండి చేలు, సగం వరకు పొడుకుని చేతికి వచ్చేది ఏం కనపడతలేదు. వచ్చే 12 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అన్నదాతలు మరింత తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే వరుస తుపాన్లు, వాయుగుండాలతో పంటల్ని, నైతిక స్థైర్యాన్ని కోల్పోయిన రైతన్నకు హెలెన్ చావు దెబ్బతీసింది. సర్కారు ఆదుకుంటే తప్ప అన్నదాతలు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. అందరికీ ఆహారం అందించడమే లక్ష్యంగా అన్ని దేశాలు పనిచేస్తున్నాయి. పౌష్టికాహారంతో ఆహార భద్రత సాధించేందుకు విధానాలు రూపొందించుకుంటున్నాయి. చిన్న, సన్నకారు రైతుల సంక్షేమంతోనే వ్యవసాయ మనుగడ అని గుర్తించిన దేశాలు అందుకోసం తిరిగి చిన్న కమతాల సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఐరాస అనుబంధ ఆహార వ్యవసాయ సంస్థ FAO సైతం 2014 ఏడాదిని అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. పరిమిత కమతాల సేద్యం, చిరుధాన్యాల సాగుపై హైదరాబాద్లో జరిగిన సదస్సు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చిన్న కమతాల సేద్యం ఆవశ్యకతపై డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కోట్ల మంది జనాభాకు తిండి గింజలు అందించే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న నూతన పద్ధతులపై నిపుణులు మాట్లాడారు. మారుతున్న పరిస్థితులను బట్టి వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి వివరించారు. వ్యవసాయ రంగాభివృద్ధిలో చిన్న, సన్నకారు రైతుల ఆవశ్యకతను అన్ని దేశాలు గుర్తిస్తున్నట్లు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. చిన్న కమతాల్లో చిరుధాన్యాల సాగుపైన ప్రపంచ దేశాలు దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ ఈ ఏడాదిని కుటుంబ వ్యవసాయ దినోత్సవంగా గుర్తించి అందుకోసం కార్యక్రమాలు తయారు చేస్తోందని వెల్లడించారు. రైతుని మనం అన్నదాత అంటాము, ఆయనకు ఒక గౌరవం ఇస్తాము. ప్రతి సంవత్సరము విత్తనాలు పంచేటప్పుడు ఆ గౌరవము నీరు పాలైపోతుంది. వాళ్ళ డిగ్నిటీని మొత్తం పొడగొట్టిన పాలసీలు మన దగ్గర మారవాలే. ప్రపంచంలో మళ్ళీ చిన్న రైతులు ఫోకస్కి వచ్చిండ్రు. చిన్న రైతుల మీద ప్రపంచ దృష్టి పడుతున్నది. వాళ్ళ వ్యవసాయమే నిజమైన వ్యవసాయం అని గుర్తించే దినం వచ్చింది. ఇది మనకు చాలా సంతోషం అన్నమాట. మెదక్ జిల్లాలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 25 ఏళ్లుగా చేస్తున్న కృషి వల్ల విత్తన తయారీలో స్వయం సమృద్ధి సాధించిన వైనాన్ని మహిళా రైతులు వివరించారు. భారత్లో మిల్లెట్ నెట్వర్క్ అభివృద్ధి కోసం 17 రాష్ట్రాల్లో అనేక సంస్థలతో కలిసి పనిచేయడంతో పాటు జహీరాబాద్ ప్రాంతంలో పేద రైతులకు రకరకాల పంటలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా నుంచి DDS నుంచి 10 మంది రైతులు మార్చిలో వెళ్ళటానికి సెనెగల్ దేశానికి ప్రిపేర్ అవుతున్నాం మేము. అలాగే మనం పాత పంటల జాతరాలు చేస్తున్నాము. అక్కడ కూడా బయోడైవర్సిటీ ఫెస్టివల్స్, సీడ్ ఫెస్టివల్స్ చేస్తున్నారు. మన సీడ్స్ని కూడా అక్కడ డిస్ప్లే చేసి ఎగ్జిబిషన్ పెట్టి మన షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా మన రైతులతోటి ఒక ఎక్స్చేంజ్ విజిట్ని ఆర్గనైజ్ చేయమని వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇక్కడ మా వ్యవసాయము మా దగ్గర ఉన్నది, మా ఇత్తనాలు మా దగ్గర ఉన్నాయి. మేము ఎవరి చేతుల సాపకుండా మా బతుకు మేము బతుకుతున్నాము. అయితే అసొంటి బతుకు మా ఒక్క జిల్లాలో మా కుటుంబాలే కాకుండా వేరే వాళ్ళు విన బతకాలి. అది వేరే దేశాలలో కానీ వేరే రాష్ట్రాలలో కానీ వేరే జిల్లాలలో కానీ అట్లా పరుచుకపోతే బాగుంటుంది. మా కాడికి ఇది ముగిసిపోరాదు అన్న మాట చెప్పినాము. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సు సన్నకారు రైతుల ప్రయోజనాలపైనే కేంద్రీకరించి చర్చలు నిర్వహించింది. చిన్న రైతులను ఒడ్డుకు చేర్చే విధానాలను అన్ని దేశాలు అనుసరించినప్పుడే సేద్యపు సంక్షోభానికి తెరపడేది. కడప, కర్నూలు కాల్వ ఆయకట్టు పరిధిలోని అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధరలు గిట్టుబాటు కాక మరోవైపు సకాలంలో నీరందక 2 ఏళ్లుగా సేద్యానికి దూరమయ్యారు. ఈ ఏడాది సకాలంలో కాల్వకు నీరు వదలడం సహా వర్షాలు పుష్కలంగా కురవడంతో నేలతల్లి పులకించిపోయింది. తిండి గింజలైనా పండించుకుందామనుకున్న ఆశతో రైతులు నాట్లు వేశారు. పైర్లు ఏపుగా పెరిగాయి. కంకికొచ్చిన దశలో ప్రకృతికి కన్ను కుట్టడం, ఆపై తెగుళ్లు విజృంభించడంతో కేసీ కెనాల్ పరిధిలోని రైతన్నల పరిస్థితి దయనీయంగా ఉంది. కేసీ కాలువ కింద కడప జిల్లాలో 47,000 హెక్టార్లలో వరి సాగవుతోంది. 2 ఏళ్లుగా కాలువకు సీజన్లో నీరు విడుదల చేయకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈసారి సకాలంలో కాలువకు నీరు విడుదలైంది. వాతావరణం కూడా అనుకూలించడంతో తిండి గింజలకైనా వస్తాయన్న ఆశతో చెన్నూరు, కాజీపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో దాదాపు 20,000 హెక్టార్లలో వరిని సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో పంటలు చేతికొస్తాయనుకునే సమయంలో ముంచుకొచ్చిన భారీ వర్షాలు పైర్లను దెబ్బతీశాయి. వాన వెలిసిన వెంటనే పంటలపై కొత్త రకాల చెడపేడలు సోకాయి. ఈ తెగుళ్ల విజృంభణకు కంగుతిన్న అన్నదాతలు దిగుబడిపై ఆశలు వదులుకుంటున్నారు. కనీసం పెట్టుబడులైనా వస్తాయో లేదోనని బెంబేలెత్తిపోతున్నారు. పాస్పేట్ వేసినాము, మళ్ళా దుక్కిలో వేసినాము, మళ్ళీ పొటాష్ వేసినా అట్టేటి ఎర్రగా అడిగాడికి ఉంది. ఏమో 3 పుట్లు అన్నారు, ఒక 2.5 పుట్టు కావచ్చని అనుకుంటాను. గులికెళ్ళి వేసినాం, మందులు కొట్టినాం, అన్నీ చేసినాం. కూలి జాతి చేయిపోయి, సతవులు జాతి చేయిపోయి, పైన ట్రాక్టర్ల ఖర్చు జాతి చేయిపోయి, అన్నీ ఇంకా నా లాభం రమ్మంటే ఎట్టొస్తుంది రైతుకు. ఏం గవర్నమెంట్కి చెప్తే మా ఎట్టోళ్ళు లెక్క చేస్తాడా? ఏమన్నా పలుకుబడి ఉండేటోళ్ళకి అయ్యి. కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. తెల్లమచ్చ, ఆకుముడత, అగ్గి తెగులు, దోమపోటు సోకడం వల్ల ఎకరాకు 4-5 బస్తాలు రావడం కూడా గగనమైపోయింది. ఎన్ని పురుగు మందులు కొట్టినా ఫలితం లేదన్న అన్నదాతలు ఎకరాకు 8 బస్తాల ధాన్యాన్ని కౌలు కింద ఎలా కట్టాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు ఎక్కువ, పొలము బట్టి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. పాస్పేట్ ఎక్కువ ఉంది, అరిపితరగా ఖర్చులు చాలా విపరీతంగా. పొలాలకు వచ్చేదానికి 2 పుట్లు అవుతున్నాయి, ఎకరానికి వచ్చి ఖర్చులు వచ్చి 20,000 అవుతున్నాయి. ఇప్పుడు ఎద్దిము తెగులు అంట, ఈ తెల్ల తెగులు, దాంట్లో మందులు ఎక్కువ, కూళ్ళు ఎక్కువ, ఏం కష్టాలుగా ఉన్నాయి. తిండి గింజల కోసం పెట్టుకున్నాం సార్, కొనకచ్చుకోలేక ఏదో అయినా కాడికైనా కానీలే అనుకున్నాము. ఈ గుత్తకు తెచ్చుకుంటాము మడి. ఆ గుత్తోళ్ళు మీకు పండకపోని మాకేమో 2 పుట్లు ఇవ్వాలంటారు. 2 పుట్లు ఇవ్వాలంటే కనుక మేము ఇంకా ఇవ్వకోకుంటే మాకు భూములు దొరకవనేది, వాళ్ళకే ఇచ్చేది, మేమే నష్టపోయేది. లచ్చల అప్పులు చేసుకొని బతుకుతున్నాం. వరికి తెగుళ్ల బెడత సహజమేనంటున్న శాస్త్రవేత్తలు సంప్రదాయ పద్ధతులు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి సాధ్యమని అన్నదాతలకు భరోసా ఇస్తున్నారు. మన శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన నత్రజని ఎరువులు మాత్రమే వినియోగించాలి. కానీ ఇటువంటి ఏం లేకుండా రైతులు విచక్షణ రహితంగా పోటీ పడి ఎక్కువ యూరియా వేయడం వల్ల పంట ఈ చీడపీడల ఉధృతి తట్టుకోలేదన్నమాట. ఆ శక్తి తగ్గిపోతుంది. సో మన రైతులు శాస్త్రవేత్తలు సూచించిన విధంగా సిఫారసు చేయబడిన నత్రజని ఎరువులు మాత్రమే వినియోగించాలి. అధికారుల గైర్హాజరులో పురుగుమందుల యజమానుల సూచనలే రైతులు పాటించడం వల్ల కర్షకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండి కీలక సూచనలు చేస్తే తమకు భారీ నష్టం వాటిల్లేది కాదని బాధిత రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా చీడపీడలను నివారించి ధాన్యం దిగుబడులు పెంచేందుకు సంబంధిత యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దళారుల జిత్తులకు పత్తి రైతు చిత్తవుతున్నాడు. మార్కెట్లో మద్దతు ధర రాకుంటే రంగంలోకి దిగి రంగుమారిన పత్తిని కొనుగోలు చేస్తామని
బీరాలు పలికిన సీసీఐ జాడ లేకపోవడంతో వ్యాపారులు పేట్రేగిపోతున్నారు. నాణ్యత, తేమ సాకులు, తూకం మోసాలు, ధరల దగాతో పత్తి రైతును పిండేస్తున్నాడు. వ్యాపారులు ముంచుతున్నారని తెలిసినా నిస్సహాయ స్థితిలో దోపిడీకి గురవుతున్నారు కర్షకులు. మద్దతు ధర కల్పించాల్సిన మార్కెటింగ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా సీసీఐ కొనుగోలు ప్రారంభించుకుంటే తమకు అప్పుల కుప్పలే మిగులుతాయని పత్తి రైతులు వాపోతున్నారు. ఆసియాలోనే తెల్ల బంగారం క్రయ విక్రయాలకు పేరుగాంచిన రెండో అతిపెద్ద మార్కెట్ వరంగల్ జిల్లా ఇనుమాముల. గిట్టుబాటు ధర దక్కుతుందనే ఆశతో కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులు సైతం ఇక్కడికి పత్తిని తీసుకొస్తుంటారు. సీజన్ జోరందుకోవడంతో వందల క్వింటాళ్ల పత్తి మూటలు విపణికి తరలివస్తున్నాయి. డిమాండ్ సరఫరా సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యాపారులు పత్తి రాకతో 4,000 రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటనలకే పరిమితం చేశారు. బోర్డుపై రాసే రాతలకు, వాస్తవంగా చెల్లించే ధరలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. కొద్దిపాటి సరుకును 4,400, 4,500 రూపాయలకు కొనుగోలు చేసి మిగతా పత్తికి ఎన్నో వంకలు పెట్టి చౌకబేరానికి రైతు కష్టాన్ని కాజేస్తున్నారు. వాస్తవాలు తెలిసిన సీసీఐ ముఖం చాటేయడంతో పత్తి రైతులు భారీగా నష్టపోతున్నారు. సరకంతా వ్యాపారుల మిల్లుల్లోకి చేరాక తాపీగా సీసీఐ రంగంలోకి దిగేట్లుందని బాధిత రైతులు విమర్శిస్తున్నారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత 15 రోజులకు వచ్చినట్టు ఆల్రెడీ వీళ్ళు సీసీఐ కంటే రేట్ ఎక్కువనే ఉంటాయి మార్కెట్లో, వాళ్ళకు ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న పత్తిని, ఈ నాశక పత్తే కానీ దీని వాల్యూ ప్రకారంగా ఎట్లయితే ఉన్నదో దీంతో రేటు వాళ్ళతో వినిపించినట్టు రైతులకు లాభం జరుగుతుంది. సీసీఐలు ఖచ్చితంగా రంగంలో దిగినట్టు ఏంటంటే ఆటోమేటిక్గా వ్యాపారస్తులు తరలిస్తారు. వాళ్ళు సీసీఐ వాళ్ళు అనేది కనపడట్లేదు, అసలు వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఖరీదారులు వాళ్ళ సిండికేట్ అవుతారు. వాళ్ళు నిన్నటి నుంచి మొన్న 44,50 ఉండే, ఇప్పుడు 33,75 అయింది. రోజు తగ్గించుకుంటారు వాళ్ళు. ఖరీదారులు అయినా సీసీఐ అయినా 6,000 నుంచి 7,000 మధ్య కొంటేనే గిట్టుబాటు ధర అవుతుంది. ఏమన్నా కూల్లో నాళ్ళు మిగులుతాయి తప్ప ఈ రేట్లో కనుక వీళ్ళు సిండికేట్ అయి కొంటే మాత్రం ఏమి లేదు. రైతులు మాత్రం ఊరేసుకొని చచ్చుడా, మందు పోసుకొని చచ్చుడా, ఇది మాత్రం గ్యారంటీ. 6 క్వింటాలు 5 క్వింటాలు అయింది కావచ్చు. 3600 పడ్డాయి. ఒక్కొక్క 300 చీరిచ్చిన 20,000 రూపాయలు ఏరిస్తే ఇప్పుడు 8,000 వస్తే చూస్తా 30,000 అయింది ఏరిస్తే. ఇప్పుడు నాకు 13 బత్తాలు తీసుకొచ్చిన. 13 బత్తాలు 335 పడ్డది. ఇక నేను ఏం బతకాలి, నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి దానిని పెట్టినా. ఈ 1,00,000 రూపాయల కొరకు నేను చావాలన్నా బతకాలన్నా. ఇక నిరుడు కూడా సీసీఐ నిర్వాకంతో రైతులు భారీగా నష్టపోయారు. గత సీజన్లో 20,15,000 క్వింటాల పత్తి మార్కెట్కు రాగా సీసీఐ కొనుగోలు చేసింది 9,64,000 క్వింటాలు మాత్రమే. సీసీఐ బరిలో ఉండటం వల్ల పత్తి రైతుకు గరిష్టంగా 5,665 రూపాయల ధర దక్కింది. సీసీఐ 3,900 రూపాయల మద్దతు ధరకు మించి చెల్లించిన పాపాను పోలేదు. ఈ ఏడాదైనా పరిస్థితులు అనుకూలిస్తాయని ఆశించిన రైతాంగానికి అక్టోబర్లో కురిసిన వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. మిగిలిన పత్తినైనా అమ్ముకుందామంటే తడిసిన పత్తికి 2,000 రూపాయలు లోపేనంటూ వర్తకులు వేధిస్తున్నారు. రంగుమారిన పత్తినైనా కొంటామంటూ పాలకులు ప్రగల్భాలు పలకడమే తప్ప ఆచరణలో కనిపించడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పొద్దున్న లేస్తే టీవీలో చెప్తా ఉన్నారు, పేపర్లో రాస్తా ఉన్నారు, రైతులకు ఇబ్బంది కలగకుండా తడిచిన పత్తిని కొంటాం మేము, కాటన్ కార్పొరేషన్ పిండే వాళ్ళు కొంటారని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా మార్కెట్లో రావటం లేదు, రైతులను కలవటం లేదు, కొనటం లేదు. కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తే. ఆయన భారత ప్రభుత్వం తడిసిన పత్తి కొనుగోలు చేస్తానని ప్రకటించి 20 రోజులు అవుతుంది. ఇప్పుడు కొనుగోలు ప్రారంభించలేదు. దురదృష్టము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రెషర్ తీసుకొచ్చి ఇప్పుడే ఇమ్మీడియట్లీ పత్తి కొనుగోలు చేస్తే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కొనుగోలుకు రావాల్సిన సీసీఐ తమకింకా స్పష్టమైన ఆదేశాలు రాలేదంటూ దాటవేత ధోరణిని అవలంబించడం శోచనీయం. సీసీఐ మార్కెట్ యార్డ్కి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 12 వరకు మార్కెట్ ప్రిమిసెస్లోనే మేము మార్కెట్ అటెండ్ చేస్తున్నాం. సీసీఐ ఎంఎస్పీ రేట్ ప్రకారం 4,000 లోపు రేటు ఉంటే సీసీఐ కొనడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే తడిసిన పత్తి ఉందో అది సీసీఐ కొనడానికి అధికారం లేదు. మాకు పైనుంచి ఆదేశాలు వస్తే 4,000 లోపు ఉంటే ఏ రోజు ఇన్స్ట్రక్షన్ వస్తే ఆ రోజు మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే పత్తి సాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు వందలాది రైతులు. ఈ విషయం తెలిసిన పాలకులు మద్దతు ధరను పెంచడంతో పాటు సీజన్లో ఆ ధర దక్కేలా చూడాలి. లేకుంటే మున్ముందు రాష్ట్రంలో పత్తి చేలు కానరావడం కష్టమని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ప్రకటనలకే పరిమితం కాకుండా తక్షణమే పత్తి కొనుగోలుకు సీసీఐను పురమాయించి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆశ నిరాశల మధ్య నిజామాబాద్ జిల్లాలో చెరకు క్రషింగ్ మొదలైంది. 8 లక్షల ఎకరాలకు పైగా సాగైన పంటను గానుగాడించేందుకు పరిశ్రమకు తరలిస్తున్నారు. ఈసారైనా మద్దతు ధర దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్మాగారానికి తోలిన చెరకుకు విడతల వారీగా కాకుండా మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించాలని కోరుతున్నారు. పెరిగిన కూలీల ధరలు, సాగు ఖర్చుల నేపథ్యంలో
3,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సాగు ఖర్చులు భారమై దిగుబడులు పడిపోతూ గిట్టుబాటు ధరల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాలో చెరకు గానుగా ప్రారంభమైంది. గత ఏడాది కంటే అధికంగా గానుగా ఆడాలని కర్మాగారాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిజామాబాద్లోని గాయత్రి షుగర్స్ కర్మాగారం ఈసారి 3.5 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి తీయాలని భావిస్తోంది. అయితే మద్దతు ధర చెల్లింపులపైనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేట్లు పెరిగిపోయినాయి, హార్వెస్టర్ ఛార్జెస్ పెంచేసారు, సరైన టైంలో క్రషింగ్ స్టార్ట్ చేయడం లేదు, వాళ్ళ సింగిల్ పేమెంట్ ఇవ్వకుండా డబుల్ పేమెంట్ ఇస్తున్నారు. ఈసారైనా సింగిల్ పేమెంట్ 2,600 ధరను ఒకేసారి ఇవ్వాలని కోరుతున్నాము. అన్ని రేట్లు పెరిగినాయి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేబర్ కానీ ప్రతి ఒక్క ఛార్జ్ పెరిగింది. కానీ చెరుకు ధరకు వచ్చేసరికి చాలా ధర దించుతామంటారు కానీ పెంచడం లేదు. భార్గవ కమిషన్ సిఫారసు మేరకు లాభాలలో రైతులకు వాటా ఇవ్వాల్సింది, కానీ వీళ్ళు ఒక సిండికేట్గా మారి లాభాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని నష్టాల సాకు చూపుతూ రైతును మోసం చేస్తున్నాయి. మేము ఒక్కటే రైతులను డిమాండ్ చేస్తున్నాం, 3,200 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విత్తనాలు, ఎరువులు, రవాణా తదితర ఖర్చులు పెరిగినందువల్ల టన్నుకు 3,000కు పైగా ధర చెల్లించాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎకరాకు 1,00,000 వరకు సాగు వ్యయమవుతున్నా 28 నుంచి 35 టన్నులకు మించని దిగుబడితో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. కర్మాగారాలు చెల్లించే 2,600 తమకేమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. గిట్టుబాటు ధర సాధనపై సమావేశమైన రైతులు 3,500 చెల్లించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. సరైన ధర రాని పక్షంలో అవసరమైతే గానుగను అడ్డుకోవాలని తీర్మానించారు. అలాగే వచ్చే సీజన్లో చెల్లించే మద్దతు ధరను ముందస్తు ఒప్పంద పత్రంలో పేర్కొనాలని, లేకుంటే చెరకు పంటకు స్వస్తి చెప్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ రోజు కూడా గిట్టుబాటు ధరలు లేవు. కల్టివేషన్ రేట్ పెరిగిపోయింది, ఫర్టిలైజర్ రేట్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ లేబర్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్ పెరిగింది. వ్యవసాయకు సంబంధించినటువంటి అన్ని రకాల ఉత్పత్తికి అయ్యేటటువంటి ఖర్చులన్నీ పెరిగినాయి. ఒక్క ఎకరాను సాగు చేయాలంటే ఈరోజు రైతుకు 70 నుంచి 80 వేలు, 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు 50 కాదు 30 కూడా టన్నుల చెరుకు కూడా రానటువంటి సందర్భంలో దానికి 2,600 ఇస్తా అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం అనేటువంటి దురదృష్టకరమైనటువంటిది, బాధాకరమైనటువంటి. అంటే పోయిన సంవత్సరం 25% ఎట్లా పెంచారో ఇప్పుడు కూడా 2,600 25% పెంచితే దాదాపు 3,200 అవుతుంది. అలా 3,200 ధర ఇస్తేనే రైతుకు ఏమన్నా ఉపయోగపడుతుంది, లేకుంటే రైతులందరూ తోట పెట్టడం బంద్ చేస్తారు. అధిక నీటి వనరులను వినియోగించుకుంటూ పెద్దగా లాభాలు చేకూర్చని చెరకుకు ఈసారైనా గిట్టుబాటు ధర దక్కకపోతే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆశించిన ధర రాని పక్షంలో గానుగను అడ్డుకోవడానికి వెనుకాడమని స్పష్టం చేస్తున్న కర్షకుల గోడును చెవికెక్కించుకోవాల్సిన బాధ్యత కర్మాగారాలు, సర్కార్దే. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. రాష్ట్రంలో రబీ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు తదితర సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ హైదరాబాద్లో సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరిగే సమావేశాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించగా వ్యవసాయ ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునీట, కమిషనర్ మధుసూదన్ రావు, మార్క్ఫెడ్ ఎండీ దినకర్ బాబు, ఏపీ సీడ్స్ ఎండీ సుధాకర్, అన్ని జిల్లాల జేడీలు పాల్గొన్నారు. పైలిన్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ పంపిణీ చేసి ప్రస్తుత హేలన్ తుపాన్ నష్టాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి జేడీఏలకు సూచించారు. 2013-14 ఖరీఫ్ రుణ ప్రణాళిక లక్ష్యం అమల్లో వెనుకబడిపోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు చాలా వరకు ఈ కస్టమ్ హైరింగ్ సెంటరు, గ్రూప్ వాటి కన్నా కూడా ఇండివిజువల్గా మాకు ఇస్తే బాగుంటుంది అనేటువంటిది రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్. దాంట్లో భాగంగా ఈ రోజున 1 lakh to 5 lakhs వరకు ఉండేటువంటి ఇండివిజువల్గా కూడా ఇవ్వడానికి మరి డెసిషన్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. రాష్ట్రంలో ఖమ్మం సహా పలు జిల్లాల్లో ఏపీ సీడ్స్ సంస్థ నకిలీ వరి విత్తనాల ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. హెలెన్ తుపాన్ నష్టంపై సమగ్రంగా అంచనాలు రూపొందించాలని ఉన్నతాధికారులకు మంత్రి కన్నా సూచించారు. ప్రధాన మార్కెట్లలో ఈరోజు పలు వ్యవసాయోత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధాన్యం క్వింటాకు రూపాయలలో విజయవాడ సాంబు మసూరి గరిష్ట ధర 2,500, ఎంటీయు 10-10. వరంగల్ కనిష్ట గరిష్ట ధరలు 1,345 రూపాయలు. కందులు విజయవాడ కనిష్ట ధర 4,100,
గరిష్ట ధర 4,300. ఖమ్మం కనిష్ట గరిష్ట ధరలు 4,225 రూపాయలు. సూర్యాపేట కనిష్ట ధర 3,479, గరిష్ట ధర 4,189. పసుపు క్వింటాకు రూపాయలలో. వరంగల్ కాడి రకం కనిష్ట గరిష్ట ధరలు 4,600. గోల కనిష్ట గరిష్ట ధరలు 4,300 రూపాయలు. పత్తి ఖమ్మం కనిష్ట ధర 4,000, గరిష్ట ధర 4,300. వరంగల్ కనిష్ట ధర 3,300, గరిష్ట ధర 4,360 రూపాయలు. ఆదిలాబాద్ కనిష్ట ధర 3,800, గరిష్ట ధర 4,500 రూపాయలు. సోయా క్వింటాకు రూపాయలలో. ఆదిలాబాద్ కనిష్ట ధర 2,800, గరిష్ట ధర 3,500. మిరప ఖమ్మం కనిష్ట ధర 4,100, గరిష్ట ధర 5,700. వరంగల్ వండర్ హాట్ ఏసీ రకం కనిష్ట ధర 7,200, గరిష్ట ధర 8,200. వేరుశెనగ వరంగల్ కనిష్ట ధర 2,200, గరిష్ట ధర 3,300. సూర్యాపేట కనిష్ట ధర 2,000, గరిష్ట ధర 2,700. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ఈటీవీ 2 రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501-512. మొబైల్ నంబర్ 93-9445-0069. రైతులోకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చు.